మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాశెట్టి కుమార్ అక్కడ ప్రచారంలో తిరిగారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి వారిని అడిగి తెలుసుకుందాం అక్కడ ఏ రకంగా ప్రచారాన్ని చేశారు భాజపా పార్టీ అనేది. నమస్కారం అన్న. నమస్తే. మీరు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు. అవును. అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? మీరు చెప్పినటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎట్లా వివరించారు? ఇంత ఫలితాలకు కారణం ఏంటి? బీజేపీ ఒకటే, వాళ్ళు గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఏ చేయనో అది చేస్తాడు. మనం చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా కాదు. నేను చాలా తిరిగిన, ఒక 5 రోజులు ఉన్నాను నేను మహారాష్ట్రలో. నాగపూర్ అవన్నీ చాలా తిరిగినాం. మన తెలుగు వాళ్ళు కొంచెం వచ్చే కాడ ఆ లోపల సిటీలో కూడా తిరిగినాం. మేము కారు తీసుకొని తిరిగినాము. ప్రతి ఒక్కరు నేను ఆటో వాళ్ళకి ఎక్కుతాను ఎప్పుడైనా కూడా. ఆడ కారు అక్కడ పక్కన పెట్టి ఆటో ఎక్కుస్తా. ఆటోలో కూర్చుని ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అడిగితే మేము బీజేపీకి వేస్తామండి ఓటు అని చాలామంది. అక్కడ ముస్లింలు కూడా, ముస్లిం లేడీస్ కూడా నేను బురికేసుకుని అడిగిన, ఇట్లా ఏందమ్మంటే మేము బీజేపీకి వేస్తాం అన్నారు. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఇక కంపల్సరీ ఇక్కడ బీజేపీకి వెళ్తుంది, 200 పైన సీట్లు వస్తాయి. నాకు ఆలోచన కొద్ది మేము చాలా తిరిగినాం. మేము కూడా హార్డ్ వర్క్ చేసినాం. మేము ఒక 4-5 కార్లలో పోయినాం, ఒకలం కాదు. మేము అక్కడ పోయి అక్కడ హోటల్ తీసుకొని ఒక్కొక్క తిరుక్కుంటా ఇట్లా తిరుక్కుంటా మేము సర్వే చేసినాం. అక్కడ మన పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళు తిరిగారు. వాళ్ళు తిరిగిన కాడ కూడా ఎక్కువనే వచ్చినాయి సీట్లు మనకు. ఇప్పుడు ఇంకా మనకు 300, 250 దాటాలి అసలు. వాళ్ళు కాంగ్రెస్ని ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎన్సీపీ వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అక్కడ స్టాండర్డ్ అయ్యి వాళ్ళకి దిగులుపుతారు. కాంగ్రెస్ ఎంత వచ్చినాయి? 25 సీట్లు కూడా వస్తలేవు కాంగ్రెస్. మనకు 125 బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్కి 25 వస్తున్నాయి, అన్నీ కూడా వస్తలేవు. గవర్నమెంట్ అందరూ ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ గెలుచరు. కాంగ్రెస్ దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ముందు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ తీసేస్తారు, ఉండదు. ఇక చిన్న పార్టీలతో వాళ్ళు డ్రైవ్ అవుతారు. ఆల్రెడీ రాహుల్ గాంధీ అంటున్నారు కదా, మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు. మల్లికార్జున ఏమన్నారు, మనం హామీలు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మనకు ఓట్లు ఇవ్వలేస్తలేరు, మనం నమ్ముతలేరు ఎవరు, హామీలు ఎక్కువ ఇవ్వదు, బడ్జెట్ మందమే, మన బడ్జెట్ ఎంత ఉంటే అంత ఇవ్వాలని రాహుల్ గాంధీతోని మన మల్లికార్జున ఖర్గే గారు అన్నారు. అది ఆల్రెడీ పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది, అందరు వాయిస్లలో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తారు చూడండి. మన రాహుల్ గాంధీ మన మల్లికార్జున ఖర్గే గారు ఆ గుళ్ళకు రానియలేదు, టెంపుల్లకు, అవన్నీ చూస్తారు కదా మీరు. మీకు నాకన్నా ఎక్కువ మీకు తెలుస్తుంది, మాకు ఏదో చిన్న తెలుస్తుంది కాబట్టి మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అన్ని టీవీలలో అన్నీ ఆలోచించుకోవాలి. కంపల్సరీ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ అనేది హిందూ పార్టీ, హిందువులది కమలం పార్టీ. ఆ హిందువులు అనేది ఆలోచించుకోవాలి. అంటే ముస్లింలకు అందరికీ, క్రిస్టియన్కి అందరు చేస్తున్నారు. మన మోడీ గారు అందరు చేస్తున్నారు. అందరు లామాయతాడు చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అటు ఇటు తిరుగుట్లా కొంత అట్లా అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలని చెప్పేసి ఒక ప్రసంగంలో చెప్పారు. అయినా కూడా అక్కడ విజయం సాధించలేకపోయారు. దీన్ని ఇలా చెప్పవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండండి, ఇప్పుడు బస్ ఫ్రీ అన్నాడు, ఆడ మన బియ్యం ఇస్తా అన్నాడు. అవన్నీ చేస్తే మనకి ఇంకా టైం సరిపోదు. ఒక గంట సేపు చెప్పినా వాళ్ళకు ఉంటారు, అది ఆ టైం వేస్ట్. వాళ్ళు ఏమి పథకాలు ఇచ్చినాయి, వాళ్ళు ఏమి చేసినాయి అన్నీ ఏమి అమలు కావట్లేదు. ఒకటి ఇండ్లు కూడా కొడుతుండు గరీబ్ వాళ్ళు, ఇవి చేస్తాడు. ఎందుకంటే జనం దృష్టి అటువాలని. ఇప్పుడు ఈయన పథకాలు డబ్బులు లేవు, ఈయన దగ్గర డబ్బులు లేకుండా ఎట్టిస్తారు. దాని మీద ఆ పథకాలను తప్పుదోవ పట్టించేందుకు ఈ మూసీ నది ఒకటి 150,000 కోట్లు మూసీ నదికి వేస్తారు. ఎవరన్నా 150,000 కోట్లు ఒక ప్రాజెక్టు కట్టిరు. మన కాళేశ్వరంలో ప్రాజెక్టుకు 150,000 కోట్లు అయినాయి అంటే అది వాటర్, జనం బతుకుతారు, రైతులు బాగుపడతారు. ఇది మూసీతో ఎవరు బతుకుతారండి? దాని చేస్తే మరి 35-40 కోట్లతో చేస్తా అన్నది ఇప్పుడు 150,000 కోట్లు అంటే ఏంది? ఇప్పుడు ఎవ్వరికి లేకుండా జనము ఇప్పుడు నడుస్తుందిగా. ఇప్పుడు ఊళ్ళలో తిరగడేనే, ఇక ఊళ్ళలో తిరిగే పొజిషన్. అక్కడి ప్రజలు ఏమనుకున్నారు? ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి అక్కడి ప్రజలు ఏమని ఆలోచించుకొని ఓట్లు వేశారంటారు. వాళ్ళకి ఎక్కడ ఓట్లు వేసారండి? ఈయన మాటలు ఎవడిన్నారు ఎక్కడ? వాళ్ళు అక్కడున్న ప్రజలకు, అక్కడున్న ఎమ్మెల్యేలకు, అక్కడున్న మన ఎన్సీపీ వాళ్ళకి వేసారు ఓట్లు. కాంగ్రెస్కి ఎవరు వేసారట ఓట్లు? ఈయన చెప్పిన కాడ ఎవరు కూడా పెట్టలే, ఎవరు గెలవలే. ఈయన ఈ రేవంత్ రెడ్డి వేయన కాడ ఎక్కడెక్కడ వేయండో అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు గెలవలే, ఎవరు గెలవలేదు. అది వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళకు వదిలిపెడతాం మనం. దాని గురించి ఎక్కువ ఎప్పుడు మనకెందుకు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ తెలంగాణలో కంపల్సరీ 100%. నెక్స్ట్ 2027లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కంపల్సరీ. ఆ ఎలక్షన్లలో మనమే బీజేపీ వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మన బీజేపీకి గెలుస్తుంది. 90% బీజేపీకి వేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ తెలిసిపోయింది, జనానికి తెలిసిపోయింది ఎవరు కోటేయాలి ఏం కథ అని. ఆ కార్యకర్తలకు, ముసలోళ్ళ కాంచెలు తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు ఊళ్ళలో తిరుగుతారు. ఇప్పుడు బావాళ్ళు మా కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ తిరుగుతారు. అమ్మ గిట్ల చేయండి, ఇలా జరుగుతుంది, మీరు ఇలా నష్టపోతారు అని మొత్తం తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. కంపల్సరీ నెక్స్ట్ బీజేపీ ఇక్కడ కార్పొరేషన్ కానీ అన్ని సీట్లు మేమే గెలిచేందుకు రెడీ ఉన్నాం.
జార్ఖండ్లో వచ్చినటువంటి ఫలితాల ద్వారా దాని విషయంలో ఏమనుకోవచ్చు అంటారు? ఇక జేఎంఎం వాళ్ళు కూడా పథకాలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు 2000 3000 ఇట్లా అని వీళ్ళకు మన కులము అది క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు ఇక్కడ. అట్లా ఆయనకు పట్టం కట్టారు కాబట్టి అది మనం దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ ట్యాపరింగ్ అని అన్నారు. అది మన అక్కడ కూడా పెడితే మనం గెలుస్తాం కదా. అన్నీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటి అనికి ఇవి. అక్కడ కూడా కాంగ్రెస్కి ఏమొచ్చినాయి ఏం రాలే, వీళ్ళకి వచ్చినాయి, జేఎంఎంకి వచ్చినాయి వాళ్ళకు. వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచింది, అదే అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళంతా ఒక దిక్కు ఆమె కేసీఆర్ కాబట్టి ఫుల్ మేయర్తో గెలిచింది. మళ్ళీ డబ్బులు కూడా పెట్టారు. వాళ్ళు ఆడ ఓటుకు 5,000 ఇచ్చిరట. నేను అక్కడ వాళ్ళు బావోళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది మా తెలుగు వాళ్ళు కొంచెం పోయి చెప్పారు, ఆడ ఓటుకు 5,000 ఇచ్చిర, నాకు గెలవకపోతే ఎట్లా అని వాళ్ళ ఇజ్జతికి పోతుందని. ఆమె ఫస్ట్ టైం ఓడిపోతే బాగుండదు కదా అని కాంగ్రెస్లో ఆమెను అందరు కలిసి గెలిపించారు. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు అందరూ పోయి ఆడ పోయి ఉండి పైసలు ఇచ్చకుండా ఓటుకు 5,000 ఇచ్చారు. అక్కడ కూడా కేరళ కూడా ఆడ కూడా వాళ్ళు దాని విషయమే ఆమె గెలిచింది. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మనకు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు ఈ విషయం? తెలంగాణ ప్రజలకు ఒకటే దయచేసి అందరు చెప్తున్నా, మన దేశంలో బీజేపీ హిందూ పార్టీ, హిందువులకు ఒకటే దేశం ఉన్నది మన భారతదేశం. ముస్లిమ్స్కు 50 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కు ఉన్నాయి కొన్ని దేశాలు. అందుకే హిందువులు అంతా ఒకటై భారతదేశంలో మన తెలంగాణలో కంపల్సరీ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే మన ఇది మన ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అందరూ ఫుల్ మేరతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. మహారాష్ట్రలో వచ్చినటువంటి బీజేపీ ఫలితాల నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాము. యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు చూస్తూ ఉన్నారు. మోదీ గారి నాయకత్వాన్ని పట్టం కట్టిన విధంగా మేము చూడొచ్చు. మహారాష్ట్రలో గతంతో పోలిస్తే బీజేపీ యొక్క స్ట్రైక్ రేటు అమాంతంగా పెరిగిపోయింది. మేము ఈరోజు 228 చోట్ల మేము పోటీ చేస్తే మాకు 217 చోట్ల ఇప్పుడు మేము గెలవడం జరిగింది. అంటే స్ట్రైక్ రేట్ కూడా 92% స్ట్రైక్ రేటు ఈరోజు బీజేపీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే కావచ్చు, అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు, అజిత్ పవార్ గారి యొక్క ఎన్సీపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ యొక్క మహాయుతి ఏదైతే కూటమి ఉందో ఒక మంచి మ్యాండేట్తో మేము గెలిచినాం. మేము చాలా సంతోషిస్తాం. తెలంగాణలో కూడా ఆ వేవ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసినా కూడా అక్కడ గెలవనటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా మిగిలిపోయింది. వాళ్ళు 35 చోట్ల 288 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో వాళ్ళు పోటీ చేసిందండి 35 సీట్లు. 35 సీట్లు పోటీ చేస్తే 19 సీట్లు గెలిచారు. వాళ్ళకి సిగ్గుందా, మానవం ఉందా? ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్కు ఇప్పుడు ఆమెన్న జేజమ్మ ఎవరు ఆ ఇందిరాగాంధీ వచ్చి ఎలక్షన్ ప్రచారం చేసినా రేపు గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ 70 ఏళ్ళు ఈ ప్రజల యొక్క మన్ననను కోల్పోయిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే భారతదేశంలో ప్రజలు కాంగ్రెస్ను తుడిచిపెట్టేశారు. నాకు తెలిసి రానున్నటువంటి ఒక 2-3 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాతీయ హోదాను కూడా రద్దయితీ కావచ్చని మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, చాలా ఉద్యమకారులు. డెఫినెట్లీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. రేపు రానున్నటువంటి ఎలక్షన్లో తెలంగాణ లోకల్ బాడీ నుంచి మహారాష్ట్ర వచ్చిన సునామీ తెలంగాణ మొదలు కాబోతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు గతంలో కూడా ఈరోజు ఏదైతే వీళ్ళు ఫేక్ ప్రాపగండ చేసి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పేసి, లేకపోతే ఆ సునీల్ కనుగోలు అయితే ఏమంటారు కదా, చేసి గారడి చేసి, మాటల గారడి, సోషల్ మీడియా గారడి, ఆన్లైన్ గారడి చేసి ప్రజలను మభ్యపెట్టి ఆనాడు ఓట్లు గెలవడం జరిగింది తప్ప ప్రజలంతా ఈరోజు ఆనాడు ఓటేసిన ప్రతి ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ యొక్క డౌన్ఫాల్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉంటుంది రేపు, రాని రానున్న 50 ఏళ్ళు కూడా తెలంగాణ అధికారం రాదు. తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని, మరొక జనరేషన్ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది మేము తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ సాధించినటువంటి విజయాల పట్ల సంజీవ్ రావు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని అంటున్నారు. దానికి ఎవడో పిచ్చోడు ఎందుకు మాట్లాడతారంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ చేసిన తర్వాత, ఇంత డెమోక్రాటిక్ సిస్టమ్లా ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ చేసిన తర్వాతనే నీకు ఈవీఎంస్ పెట్టారు. మరి మహారాష్ట్ర ఈవీఎంలు ఖరాబ్ అయినాయి కదా, మరి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో, మరి బెంగళూరులో, అదే కర్ణాటకలో, మరి తెలంగాణలో, అంటే వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు చక్కగా పనిచేస్తాయి. అవతలోడు గెలిస్తే అంటే నేను ఏమంటారు అంటే, మా బీజేపీ కూడా మొన్న ఎంపీ స్థానంలో మేము చాలా తక్కువ సీట్లు గెలిచాం. 33 మేము 9 గెలిచినామన్నా. మేము ఎక్కడెక్కడ మా ప్రాబ్లమ్స్ ఉన్నామో మేము రెక్టిఫై చేసినాం. మేము ఓటమిని యాక్సెప్ట్ చేసినాము. ఎక్కడెక్కడ ప్రాబ్లం, ఆ ప్రాబ్లము ఏ వర్గం మాకు దూరమైందో ఆ వర్గం దగ్గరికి వెళ్ళాము, వాళ్ళను మళ్ళీ నచ్చజెప్పినాము. మరోసారి మాకు అవకాశం ఇవ్వను, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అరే ప్రజల మార్పును, ప్రజల యొక్క మానసిక స్థితిని మార్చండి. మీరు ఈ దేశం కోసం, ప్రజల కోసం ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు మాత్రమే గెలుస్తావు తప్ప నువ్వు సోనియా గాంధీకి గులామును, రాహుల్ గాంధీకి గులామును, కాంగ్రెస్ పార్టీకి గులామును అంటే నేను గులాబీ పువ్వుని చేస్తారు రేవంత్. నేను గులాబీ పువ్వుని చేసారు కాంగ్రెస్ను. రేపు ఆడ కూడా అదే కాబోతుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ పార్టీ చేయని విధంగా బీజేపీ పార్టీ శ్రేణులు, నాయకులందరూ కూడా అక్కడ 20 ప్రాంతాల్లో బస చేశారు. ఎందుకు ప్రజలకు అంత దగ్గరగా పోవాలనుకుంటారు?
అంటే బీజేపీ బడుగు జనతా పార్టీ అండి. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ దీన్ దయాళ్ గారి యొక్క సిద్ధాంతమే మన ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ అనేటువంటిది ఈ ప్రతి చిట్ట చివరి వ్యక్తి దాకా చేరాలనేదే కదా. సో గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిట్ట చివరి వ్యక్తులు ఉన్నటువంటి ప్రజలకు దగ్గర కావాలనేటువంటి ఇది కొత్త పంత కాదు. ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, బడుగు జనుల పార్టీది, బడుగు జనతా పార్టీది. మా పార్టీలోనే ఆ రక్తం ఉంది కాబట్టి మేము ప్రజలకు చేరువలో, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తాం, పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రజలు మాకు 2 ఎంపీ సీట్లు గెలిపిస్తే 10 లక్షల కోట్లు తెచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసినాం. ఈరోజు 8 సీట్లు గెలిపించారు, మాకు 8 మంది ఎంపీలు ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. కాబట్టి మేము ఇంకెంత సేవ చేయాలి తెలంగాణ ప్రజలకు. డెఫినెట్లీ తెలంగాణ ప్రజలకు ఏ కన్నీరు వచ్చినా వాళ్ళ కన్నీరు దురుస్తాం, వాళ్ళని కడుపులో పెట్టుకొని మేము కాపాడుకుంటామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మా ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, పార్టీ లీడర్లంతా కూడా ఈరోజు ప్రజలతోనే, ప్రజల కోసం నిత్యం అనునిత్యం వాళ్ళతో పాటు ఫీల్డ్లో ఉంటారు. ఏది టీఆర్ఎస్ పార్టీ లెక్కల వాళ్ళు ఏంది టీఆర్ఎస్ సంబంధించిన టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జాకీలు పెట్టి మీడియాలో లేపించుకోవట్లే. మేము ప్రజలతో ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పోరాడతాం. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఉద్యమ పార్టీ, భారతీయ జనతా పార్టీ పోరాటాల పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీగా మరోసారి రూపుదిద్దుకునే తెలంగాణలో డెఫినెట్లీ తెలంగాణలో కూడా మేము రానున్న రోజుల్లో మేము ఎన్నికల్లో విజయం సాధించబోతా ఉన్నాం. యువమోర్చా ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమాలు ఈరోజు చేసేస్తుంది? ఈరోజు మహారాష్ట్ర సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన గెలుపును మేము ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా ఈ గెలుపుని ఇంకా గ్రామ స్థాయికి తీసుకెళ్లాలి. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాష్టికలను, దౌర్జన్యాలను ప్రజలకు ఎండగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు. మరి కాసేపట్లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఇక్కడ అన్ని మోర్చాలకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత మేము ఉద్యమ కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రకటించనున్నాం. చివరిగా విజయాల పరంపర మీకు అందించినటువంటి మహారాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. మీ యొక్క కష్ట సుఖాల్లో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి అందరు అక్కడ ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన రోడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు కావచ్చు, పెద్ద నాయకులంతా కూడా ఈరోజు మహారాష్ట్ర ప్రజలకు అందుబాటులో అండగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తాను. మాకు అత్యంత గెలుపునిచ్చినటువంటి మహారాష్ట్ర ప్రజలకు రుణం తీర్చుకోవాలనేదాన్ని మరింత బాధ్యత పెరిగింది. మహారాష్ట్రను ఇంకొక 100 రెట్లు అభివృద్ధి కోసం డెఫినెట్లీ పార్టీ పనిచేస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. మహారాష్ట్రలో సీఎంగా ఎవరిని నియమిస్తారనుకుంటున్నారు? అది పార్టీ అధినాయకం డిసైడ్ చేస్తుంది. గతంలో మేము అప్పుడున్నటువంటి షిండే గారిని చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ డిసైడ్ చేస్తుంది. మేబీ షిండే గారిని చేస్తారా, మరి ఫడ్నవీస్ గారిని చేస్తారా, వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. థ్యాంక్ యూ.